అసలు అసలు మీరు మనిషేనా? నిన్నటిదాకా మనిషినే. మీలాంటి ఆడ రాక్షసులకు సరైన జవాబు చెప్పాలి అంటే నేను కూడా రాక్షసుడిగానే మారాలని ఇవాళే అర్థమైంది. ఏమండి? ఏంటి గొంతులేస్తోంది? ఇందాకిచ్చిన కోటింగ్ చాలేదా? నన్నే కొడతారు కదూ. నేను ఇప్పుడే వెళ్ళి మీ మీద గృహహింస కేసు పెడతాను. ఆ పంచే ఏమాత్రం కష్టపడకుండా డైవర్స్ వచ్చేస్తాయి. మిమ్మల్ని నన్నే వదిలించేసుకోవాలి అనుకుంటే ఇదే నీకు మంచి ఛాన్స్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. చిచి, మీరు మనిషి కాదు. అర్థమైంది కదా? ఇక నోరు మూసుకొని నా బిడ్డని కొడ్డును లాక్కెళ్ళినట్టు అది బలవంతంగా లాక్కెళ్ళిపోయింది. అక్కడ దాన్ని వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నారో ఏంటో. నీ బిడ్డని ఇంకొకరి హింసలు పెట్టడమే. ఆపండి మీ వెటకారపు మాటలు. దానికి ఏమవుతుందో ఏంటో అని హడిలిపోతుంటే. ఏమీ కాదు. ఆ ఇంట్లో ప్రాణాలు తీసేవాళ్ళెవ్వరూ లేరు. అక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు ఇచ్చేవాళ్లే ఉన్నారు. యావండి? నోర్మై, ఇన్నాళ్ళు ఇలా చేయడం ఎందుకులేని ఆగాను కానీ చేతకాక కాదు, చేవలేక కాదు. అసలు నీ పెంపకం వల్లే సౌందర్య కొరకరాని కుయ్యలా తయారైంది. ఎదుటి వాళ్ల కాపురాన్ని కూల్చాలనే దుగ్ధతో తన కాపురాన్ని తానే కూల్చేసుకునే స్థితికి దిగజారింది. అలాంటి దాని మనసు మారాలంటే, అది మనిషి కావాలి అంటే ఇక్కడ కాదు అక్కడే ఉండాలి, బతికినంత కాలం. ఉంటుంది. దాని చేతుల్లో అష్ట కష్టాలు పడుతూ కొంపలేమీ మునిగిపో. ఇనుముని వంచాలి అంటే సమ్మెటి దెబ్బలు తగిలే తీరాలి. ఈలోగా నా బిడ్డకి ఏమైనా అయితే? ఏమీ కాదు. పాపి చిరాయువు అన్నారు. అంటే నేను నా బిడ్డ పాపాత్ములు అనే కదా? ఆ పాడుమాట నానోడుతో అనిపించుకోవడం ఎందుకు గాని? ఛా! ఆ అర్చనొచ్చి మీకు బాగా ఎక్కించి పశువుని చేసింది. అవును, పశువులకి పశువుల భాష అర్థమవుతుంది కదా, అందుకే. లేకపోతే నీ కూతురు మర్యాదగా గడప దాటేదేనా? చచ్చినా దాటదు. పట్టుబట్టి మరీ దాటించారు కదా మీరే. అసలే దానికి నాలాగే రోషం పౌరుషం ఎక్కువ. జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? నువ్వు చేసుకున్నావా అఘాయిత్యం? లేదే, నీ కూతురు కదా, అదే పోలికొచ్చింది. అంటే నేను చావడమేనా మీకు కావాల్సింది? చూడు, నేను కోరుకుంటోంది మీ చావుని కాదు, మీలో మార్పుని. ఆ మార్పు మీలో వచ్చేదాకా నాలోనూ ఎలాంటి మార్పు రాదు. అలాగే కానివ్వండి. ఈలోగా వాళ్ళందరూ కలిసి నా కూతుర్ని కాకుల్లా పొడుచుకుని తింటారు. తిండి కూడా పెట్టకుండా మలమల మాడుస్తారు. ఆఖరికి ఆ ఇంట్లోనే నా బిడ్డ చచ్చిపోయినా దిగులేదు మీకు. ఇంత జరిగా కూడా నీ కూతురు బుద్ధి తెచ్చుకోకపోతే అలాంటిది ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. అదేంటి అర్చన, నా ఒక్కడికే వడ్డిస్తున్నావేంటి? మీరు కూడా కూర్చోండి. ముందు మీరు తినేస్తే మేము నలుగురం తర్వాత తింటాం. నలుగురా? నువ్వు, అమ్మ, కల్పన ముగ్గురేగా? అర్చన, ఈ దయ్యం ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరు రానిచ్చారు ఇంట్లోకి? అది యాండి. ఆగు! ఒసే రాక్షసి, ఎంత ధైర్యమే నీకు? స్వర్గం లాంటి ఈ ఇంటిని నరకంగా మార్చిన కసాయిదానివి. మా అందరి గుండెల్లోనూ మంట పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలనుకున్న దుర్మార్గురాలివి. నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి.
నా తమ్ముడు నీ మెళ్ళో తాళి కట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో నిన్ను నా చేతులతో చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళు, గెట్ లాస్ట్. ఏమండి, సౌందర్యని ఇంటికి రమ్మని చెప్పి తీసుకొచ్చింది నేనే. నువ్వా? ఇంత జరిగా కూడా నువ్వు తీసుకొచ్చావా? ఎందుకు? ఎందుకంటే సౌందర్య మీ తమ్ముడి భార్య కాబట్టి. ఈ ఇంటి చిన్న కోడలు ఈ ఇంట్లోనే ఉండాలి కాబట్టి. నిన్ను ఛ! ఏం కల్పన, అప్పుడే మర్చిపోయావా? పగబట్టిన ఈ పిశాచి నీ పసుపు కుంకాల్నే తుడిచిపెట్టేయాలనుకున్న దారుణాన్ని. అమ్మా, ఈ ఇంటి పెద్ద నాన్నగారు ఇక్కడ కూర్చోడానికి బదులు అదిగో అక్కడ గోడ మీద ఫోటోగా మారటానికి కారణం ఇదే అని తెలిసి కూడా నువ్వు ఎలా మర్చిపోయావమ్మా? పెద్దాడా, వద్దమ్మా. మీరందరూ దెయ్యాల్ని కూడా క్షమించేంత గొప్ప మనసున్న దేవతలు కావచ్చు, కానీ నేను మనిషిని, మామూలు మనిషిని. అది కాదన్నయ్య, అసలు వద్దు, నాకెవ్వరూ ఇంకేమీ చెప్పొద్దు. సౌందర్య, నువ్వురా. నీకేం భయం లేదు, రా. అత్తయ్య, మీరు కూడా కూర్చోండి. అర్చన, పెద్దాడు. అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి కోపం తాటాకు మంట లాంటిది. దాన్ని ఎలా చల్లార్చాలో నాకు తెలుసు. భోంచేయండి. నేను చేసిన పనికి మీకు కోపం వచ్చిందా? కోపం కాక మరేంటి? అది నిన్ను చంపాలనుకున్న హంతకురాలు. కాదు, సౌందర్య నా తోటి కోడలు. అర్చన, బుద్ధి లేకుండా మాట్లాడకు. అది క్షమించండి. తమ్ముడు భార్యని అది ఇది అని సంబోధించటం పద్ధతి కాదు. అర్చన అని కోపంతో అరిచే అధికారమే కాదు, తిట్టే హక్కు కూడా మీకుంది. కానీ నన్ను మాత్రమే. అంటే ఏంటి నువ్వనేది? సౌందర్య ఈ ఇంటికి చిన్న కోడలు, ఇక్కడే ఉండాలి. కనీసం కృష్ణ వచ్చేదాకా అలా ఉంటేనే అందరికీ గౌరవం. అందుకే తీసుకొచ్చాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? ఇంత జరిగా కూడా ఆ సౌందర్యని నువ్వు కావాలని తీసుకొచ్చాను. తనలో మార్పు రావాలనే తీసుకొచ్చాను. ఏంటి? సౌందర్యలో మార్పా? హ. అలాంటి నరరూప రాక్షసిలో మార్పు ఈ జన్మకి రాదు. వస్తే అలా అనుకోవడాన్ని దురాశ అంటారు. కాదు, ఆశ అని నేనంటాను. నా ఆశని నిజం చేసి చూపిస్తాను. హ. పగటి కలలు కంటున్నావా? కాదు, ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ లేదు అంటున్నాను. ఛాలెంజ్లు చేయడానికి ఇది సినిమా కాదు, జీవితం. తెలుసు. ఈ ఇంటికి పెద్ద కోడలుగా అందరి జీవితాల్ని బాగు చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. హ. అంటే సౌందర్యలో మార్పు తీసుకొస్తాను అంటావు, అంతేనా? అనడం మాత్రమే కాదండి, చెప్పింది చేసి చూపిస్తాను. నన్ను నమ్మండి. ఓకే, నీ ప్రయత్నాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే కానీ ఒక్క మాట గుర్తుంచుకో. ముళ్ళ చెట్టుకి మల్లెపూలు పూయించాలి అనుకోవడం అవివేకం మాత్రమే కాదు, ప్రమాదం కూడా. తెలుసు.
చావుని ఎదిరించి గెలిచిన దాన్ని ప్రమాదాలకి భయపడను. ఈ ప్రయత్నంలో గెలుపు నాదే. అది బాగా ఆకలేస్తే ఆకలేస్తే ఒక్కదానివి మింగేస్తావన్నమాట. ఏమైనా నేను చెప్పాకే ఏంటి? మళ్ళీ ఊ అంటే ముంగిలాగా మొత్తం ఎదుటి వాళ్ళకి అర్థం అయ్యేలాగా వాక్యం చెప్పాలి. మొత్తం చెప్పు. ఏదైనా నువ్వు చెప్పాకే. అది కెమ్మనకుండా తలంచుకుని నీ రూంలోకెళ్ళు. ఇలా చప్పట్లు కొట్టి పిలుస్తాను, అప్పుడు లగెత్తుకుంటూరా. తిందు గాని. ఏయ్ మళ్ళీ. అలాగే. వెళ్ళు వెళ్ళు. అన్నపూర్ణమ్మ గారు, నిజంగానా? అలాగే, ఆయన స్టేషన్ నుంచి రాగానే తప్పకుండా మీ ఇంటికి వస్తాం. ఉంటానండి. పిన్ని, విన్నావా? అక్క చెల్లెళ్ళిద్దరి మధ్య ఎక్కడ కురుక్షేత్రం జరుగుతుందోనని నాలో నేను కుమిలిపోతుంటే పగని పంతాన్ని పక్కన పెట్టిన అర్చన తనంతటి తానుగా వెళ్ళి సౌందర్యని వాళ్ళింటికి తీసుకొచ్చిందంట. రాదమ్మా, నువ్వు చెప్పేది అక్షరాల నిజం పిన్ని. ఇప్పుడు ఫోన్ చేసింది కూడా అన్నపూర్ణమ్మ గారే. తోటి కోడళ్ళిద్దరూ రాజీ పడి ఒకేసారి గడపలో కడుగు పెట్టారు అని ఎంత ఆనందంగా చెప్పిందో తెలుసా? రక్త సంబంధం అంటే అదే మరి. ఎంత వద్దనుకున్నా అయిన వాళ్ళని అయస్కంతల్లా దగ్గర చేస్తుంది. నిజం చెప్పావు పిన్ని. తోడబుట్టింది అని తెలియకపోయినా తోడికోడలు అన్న అభిమానంతో అర్చన సౌందర్య చేసిన తప్పులన్నిటినీ క్షమించేసింది అంటే నిజంగా నిజంగా ఈవేళ ఎంతో మంచి రోజు. వాళ్ళిద్దరి మధ్య ఈ సఖ్యత ఎప్పటికీ ఇలాగే ఉంటే ఏంటి రాదమ్మా, ఉంటుంది. వాళ్ళిద్దరిది ఒకే రక్తం. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏనాటికైనా కలిసిపోక తప్పదు. ఆ శుభముహూర్తం ఇన్నాళ్ళకొచ్చింది. అయ్యో, సంతోషంతో నా కాళ్ళు చేతులు ఆడటం లేదు పిన్ని. ఫోటో ఈ ఫోటోలో ఉన్నది నా బిడ్డలేనని ఎవరికి చెప్పుకోలేక దీన్ని భద్రంగా లోపల దాచిపెట్టాను. ఇక దిగులు లేదు. ఇవాళ వీళ్ళిద్దరూ తోటి కోడళ్ళు, అంతేకాకుండా తోడబుట్టిన వాళ్ళు కూడా అని తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. తప్పకుండా వస్తుంది. బెనర్జీ, ఎన్నోసార్లు అర్చన కోసం నేను కన్నీళ్లు కార్చాను. ముక్కోటి దేవతల్లారా, మీలో ఏ ఒక్కరైనా నా మీద జాలిని చూపించండి, నా అర్చనని నాకు తిరిగి ఇప్పించండి అని ప్రార్థించాను. ఏ దేవుడో కరుణించాడు నీ రూపంలో. రామ్? అవును బెనర్జీ, రామాయణంలో అంజనీపుత్రుడే గనక లేకపోయి ఉంటే శ్రీరాముడికి సీతమ్మ వారి జాడ తెలిసేదే కాదు. ఆ రోజు నువ్వు మీ బావమరిదిని చూడ్డానికి ఎక్కడో శివార్లలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళకపోతే
నాకు నా అర్చన దొరికేదే కాదేమో. బెనర్జీ, నువ్వు చేసిన ఈ మేలుని ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి మర్చిపోలేను. రామ్, ఇందులో నేను చేసిందేముంది? మీ భార్యాభర్తల్ని కలపాలని ఆ భగవంతుడే అనుకున్నాడు, కలిపాడు, అంతే. బెనర్జీ, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. కానీ కానీ అర్చన ప్రవర్తనే అంతుపట్టకుండా ఉంది. అంటే జరిగిందంతా మర్చిపోయి ఆ రాక్షసిని తనే ఇంటికి తీసుకొచ్చింది. ఎవరిని? సౌందర్యనా? ఆ ఆదయాన్ని. ఎందుకలా చేశావు అంటే సౌందర్యలో మార్పు తీసుకొస్తాను అంటోంది. తను మీ తమ్ముడి భార్య, ఈ ఇంటికి చిన్న కోడలు, ఇక్కడే ఉండాలి అని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. సిస్టర్ చేస్తుంది మంచి పనేగా, నీకేంటి అభ్యంతరం? నాకేంటి అభ్యంతరమా? అన్నీ తెలిసి అడుగుతున్నావు బెనర్జీ. ఆ సౌందర్య ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో, కక్షగట్టి అర్చన జీవితాన్ని ఎలా నవ్వులు పాలు చేయాలని పథకాలు పన్నిందో, అవన్నీ అప్పుడే మర్చిపోయావా? లేదు రామ్, మర్చిపోలేదు. అయినా కూడా సిస్టర్ చేస్తుంది కరెక్టే అనిపిస్తుంది. బెనర్జీ, ప్లీజ్ రామ్, ఆవేశంతో కాదు, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. అర్చన సౌందర్యతో కాంప్రమైజ్ కావాలనుకుంటుంది, తప్పేం కాదు. నువ్వు కూడా నెవర్. నా అర్చనని హత్య చేయాలని ప్రయత్నించిన సౌందర్యతో కాంప్రమైజ్ కావటం జరగని పని. రామ్, నేను చెప్పేది విను. వినను. నువ్వే కాదు, ఇంకెవ్వరు చెప్పినా వినను కాక వినను. ఆ సౌందర్య ఓ త్రాచుపాము, దానికి పాలు పోసిన విషాన్నే కక్కుతుంది. అని తెలియకే అర్చన తనని ఇంటికి తీసుకొచ్చిందంటవా? రామ్, కక్షలు కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయి. బంధాలు అనుబంధాలు ఇవే మనుషుల్ని దగ్గర చేస్తాయి. ఆదర్శాలు ఒల్లించడానికే బావుంటాయి. ఆచరణలో కూడా సాధ్యమే అని సిస్టర్ నిరూపిస్తుంది అని నేనంటే మూర్ఖత్వానికి పరాకాష్ట అని నేనంటాను. చూద్దాం, సిస్టర్ నమ్మకమే గెలుస్తుందో నీ అనుమానమే నిజమవుతుందో. అనుమానం కాదు బెనర్జీ, నమ్మకం. పాము కాటేస్తుంది, పులి పంజా విసురుతుంది. ఆ సౌందర్య లాంటి రాక్షసి తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పడానికి ప్రయోగాలు అవసరం లేదు, అనుభవాలు చాలు. ఇన్ని అనుభవాల తర్వాత కూడా అర్చన మారలేదంటే ఆ విషనాగుని తెచ్చుకొని పక్కలో పెట్టుకుంటాను అంటే ఛ! ఏంటొదిన ఇదంతా? సౌందర్యోదిన నీ మాటలన్నీ వింటూ కుక్కిన పెన్లాగా పడుండడానికి కారణం? భయం. భయం కల్పన. ఆ భయమే ఎందుకు అని. పెద్ద పులిలాగా విరుచుకుపడే సౌందర్యోదిన పెంపుడు పిల్లిలా మారిపోయింది అంటే నమ్మలేకపోతున్నావు కదూ? చెప్తాను విను. సౌందర్య నన్ను మస్తాననే కిరాయి హంతకుడి చేత చంపించాలని ప్రయత్నించింది. అదృష్టం బావుండి పట్టి ఎలాగో నేను బతికి బయటపడ్డాను. మీ అన్నయ్యని నిర్దోషిగా విడిపించుకోగలిగాను. కానీ పోలీస్ స్టేషన్లో మస్తానిచ్చిన సాక్ష్యం ఆధారంగా ఆ మర్డర్ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఒక్కసారి నేను ఆ కేసుని తవ్వి తీయాలని డిమాండ్ చేస్తే మొత్తం కథ బయటకొస్తుంది. అసలు దోషులెవరో పోలీసులకి తెలిసిపోతుంది. కరెక్ట్. ఆ తర్వాత సౌందర్య బతుకంతా జైల్లోనే ఊచ లెక్క పెడుతూ చిప్పకూడు తింటుంది.